ఏ స్మాల్ స్టోరీ ఫర్ యూ. ఒకతను భార్య పిల్లలతో ఉన్నంతలో ఆనందంగా బతుకుతూ ఉంటాడు. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ ఉంటే ఒక నాణెం దొరుకుతుంది. అది మట్టి పట్టేసి ఉంటుందన్నమాట. మధ్యలో చిల్లున్న నాణెం అది. అతడు దాన్ని రుద్దుతూ చూస్తాడు. ఆశ్చర్యంగా ఇంకో నాణెం కనిపిస్తుంది. మళ్ళీ రుద్దుతాడు, మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట. ఓ మనిషి, ఇది మాయా నాణెం. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణాలు ఇస్తుంది. ఇంకంతే, ఆ మనిషి తన ఇంట్లో ఉన్న చీకటి గదిలోకి వెళ్ళిపోయి నాణేన్ని రుద్దడం ప్రారంభిస్తాడు. తనకు తాను మర్చిపోతాడు, తన కుటుంబాన్ని మర్చిపోతాడు, పిల్లల్ని మర్చిపోతాడు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఒకరోజు చాలా అనిపిస్తుంది అతనికి. రాగనాణం పక్కన పెట్టి బయటకు వస్తాడు. అతడికి ఎవ్వరూ గుర్తుపట్టరు, పిచ్చివాడిలా ఉంటాడనమాట. పిల్లలకి పిల్లలు పుట్టేసి, కొత్త భవనాలు వెలిసి, చుట్టాలు, జీవితం ప్రసాదించిన అన్ని సుఖ సంతోషాలు అనుభవించి ఇవంతా చూసేసరికి అతనికి ఏడుపొచ్చేస్తుంది. ఇంతకాలం ఇవన్నీ వదిలి నేను చేసింది ఇదా అని కుప్పకూలిపోతాడు. ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయా నాణం పట్టుకుని ఉన్నామా అనిపిస్తుంది కదా. డబ్బు అవసరమే, కానీ అంతకన్నా ముఖ్యం అమ్మ అనురాగం, భార్య ప్రేమ, పిల్లల ముద్దు ముచ్చట్లు, ఆత్మీయుల అభిమానం. వీటన్నిటికీ మనం దూరంగా బ్రతుకుతున్నాం. ఈ బంగారు నాణాలు మన జేబుల్లో తగినన్ని ఉండాలి, నిజమే. అలాగే ఈ బంగారు ముచ్చట్లు కూడా గుండెంతా నిండి ఉండాలి. ఇదొక స్మాల్ మోరల్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి. ఇక నా వంటకు వచ్చేద్దాం. నేనైతే కాకరకాయ రైస్ చేశానండి. కాకరకాయ పులుసు చూసుంటారు, కాకరకాయ కర్రీ, వేపుడు ఇవన్నీ చూసుంటారు. నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని కాకరకాయ రైస్ చేశాను అనమాట. అంటే పులావ్ టైప్లో. ఫస్ట్ అయితే కూరని ఎట్లా చేస్తామో, కాకరకాయ పులుసు ఎట్లా పెడతామో అట్లా పెట్టేసి రైస్ వేసి విజిల్స్ వేయించేసాను. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ పర్వాలేదండి, బాగానే ఉంది. ఫస్ట్ ట్రై అయినా అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేసాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకండి.